ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఎంతో సురక్షితంగా ఉంటుందనే ఒక గురుకుల పాఠశాలలో మనం తల్లిదండ్రులు అందరం కూడా పలు పనులకు బయటికి వెళ్ళిపోయి పిల్లల్ని సురక్షితంగా చూసుకుంటారు అని చెప్పేసి మనం పెట్టుకున్నటువంటి ఆ హాస్టల్లో కూడా సేఫ్టీ లేకుండా ఈ కూటమి నాయకులు వాళ్ళ దౌలత్ని చేసుకుంటూ ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి బయటికి వెళ్ళి ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, 3 సార్లు ఆ పాప పైన అత్యాచారం చేయడం అయితే జరిగింది. ఆ పాప మేము కూర్చోబెట్టి మాట్లాడితే డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా పాప భయపడుతుంది. ఆ పాపకు జరిగినటువంటి అన్యాయాన్ని పాప మాకు తెలియజేయడం జరిగింది. బిడ్డలని మేము తల్లిదండ్రులు పనులకి వెళ్ళిపోయి మేము బిడ్డలను కాపాడుతారు కదా అని చెప్పేసి ఆ యాజమాన్యానికి అప్పచెప్పిన యాజమాన్యం అతనికి ఏ విధమైన చుట్టము కాదు, ఏ విధమైన బంధువు కాదు. అలాంటి అతని చేతులకి ఆ బిడ్డను ఎలాగ అప్పచెప్పారు అన్నది మాకు యాజమాన్యం సమాధానం చెప్పాలి. ఆ బిడ్డ పైన జరిగినటువంటి ఈ అగత్యాన్ని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి పరిస్థితులను కాపాడితే మటుకి మేము ఉపేక్షించేది లేదు. మేము అందరినీ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. కూటమి నాయకులందరినీ కూడాను, ఏంటి మీ పరిపాలన, మీరు చేస్తున్నది ఏంటి, మీ తరపునున్న నాయకులకి మీరు ఎలాంటి దన్నులు ఇచ్చి పంపిస్తున్నారు రోడ్డు మీదకి. అన్ని పుణ్యం తిరిగిన పిల్ల, చిన్నారి పిల్ల మీద ఎంత అగాయిత్యమా, ఎంతటి పిల్ల ఆ పిల్ల మీద ఎంతటి నీ వయసు ఏంటి, అతని వయసు తాత కన్నా పెద్ద వయసు ఉన్న అతను తీసుకొచ్చి ఈ మంచి సెక్యూరిటీ ఉన్న స్కూల్ నుంచే బయటకు తీసుకెళ్తున్నారు అంటే మీకు ఎంత ధైర్యం, మీరు ఎంత ధైర్యంగా చేస్తున్నారు ఇలాంటి పనులు. మీకు ఎవరు ఇచ్చారో దన్ను, వాళ్ళందరూ కూడా బయటకు రావాలి. మేమందరం కూడా ఇక్కడ సమాధానం చెప్పేంత వరకు కూడా మీ కూటమి నాయకులు మీ దన్ను చూసుకొని మీరు చేస్తున్నటువంటి పనులు అన్నీ కూడా మేము సమాధానం చెప్పేంత వరకు కూడా మేము ఊరుకోము. ఈ బిడ్డ అయితే మటుకి మాకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే మటుకి కరెక్ట్గా అతనికి ఆ పిల్లకైతే అన్యాయం జరిగింది. అవన్నీ కూడా మాకు ప్రూఫ్స్తో సహా మేము బయట పెడతాం. మా దగ్గర తగినటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి, మేము బయట పెడతాము. అతని వయసు ఏంటి, అతను శిక్షించేంత వరకు కూడా మేము ఎవరం కూడా ఊరుకోము. బిడ్డ చక్కటి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ పిల్ల ఏ విధంగా తీసుకెళ్ళాడు, ఏ విధంగా బిడ్డ మీద అత్యాచారం చేశాడు అన్నది కూడాను. ఆ బిడ్డను ఎమోషనల్గా భయపెట్టి మీ అమ్మని చంపేస్తాను ఇలాంటి మాటలు కూడా బిడ్డకి భయాందోళన చేశారని చెప్పేసి ఆ బిడ్డ మాకు చెప్పింది. కూటమి నాయకులందరికీ మేము చెప్తున్నాము, మీ తరపునున్న ఈ చిన్న నాయకులందరికీ కూడా చాలా విచ్చలవిడితనంతో భయం లేకుండా ప్రతి విషయంలోనూ కూడా చాలా విధంగా మాకు పార్టీ ఉంది, పార్టీ చూసుకుంటుందని చెప్పేసి చాలా ధైర్యంగా చేస్తున్న పల్లెండ్రులు కూడా తగినటువంటి అమూల్యం చెల్లించే రోజు వస్తుంది. దీనికి మేము తగినటువంటి ఖండింపు మేము కోరుకుంటున్నాము. మీరు తగు జాగ్రత్తలో ఉండకపోతే మటుకి, మీరు తగు శిక్ష వేయించకపోతే మటుకి మొత్తం నాయకులందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. బాబు అతనికి మాకు సంబంధం లేదండి. అది ఇంకా ఒక ఇంటి పేరు లేదు, మేము ఒక ఇంటి పేరు లేదు బాబు. అతను ఉప్పుకూరలోకి మేము వెళ్ళాం, మేము ఉప్పుకూరలోకి వాళ్ళు రారండి. అలాంటిదప్పుడు మా పిల్లని పిలిచాడంటండి ఒకరోజు. అయితే బాబు మా నాన్న మొన్న చంపేస్తుంది నన్ను, నీ కాడకు నేను ఇంటికి వస్తాను అలాగని మా పిల్ల ఉందంటే, అందుకు గురించిగా రానంటున్నావు అలాగని మరుసటి రోజున మన్ని అడిగాడు. పిలిచినంతలో పాడైపోతావా అన్నాడంట. ఆ మాట మీద అమ్మాయి ఇలాగని అంట, ఆడేవిడ మనం తేడానికి అలాగని నేను అనేసి మాట్లాడుకుంటా పిల్ల నేను లోపల పెట్టుకుని ఇందులో ఇంకా హాస్టల్ నుంచి వచ్చిందండి. 2-4 రోజులు ఉండి ఏదో వచ్చేసి హాస్టల్కి వేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చిందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యదవ మన్నీ ఇక్కడికి వచ్చాడు. ఆ యదవ వచ్చి ఇలాగా వాళ్ళ తాతనండి నేను సంతకం చేస్తాను ఇవ్వమని అడిగాడు అంట. వాడరా ఆవిడని మేట్రామ్మ గారిని అడిగితే ఆవిడ అన్నదానని అయితే సంతకం చేసేది అప్పుడు నేను దేబెట్టకపోవడం ఏంటంటే వాళ్ళ తాతలు అంటున్నావు దేబెడతాను అలాగని ఆవిడ దేబెట్టిందంట. అది తీసుకోవడం అక్కడికి వెళ్ళిపోయాడు అంటండి. సముద్ర పక్కకి ఆ పిల్లని కొట్టాడు అంటండి. కొట్టి ఆ పలంగా గొడ్ల ఆడే చింపేసాడు అంటండి. చింపేస్తే చర్యగా దాన్ని మాట్లాడుకుంటా ఆ పిల్ల అజయ్ అలాగా కట్టుకొని మాట్లాడుకుంటా మనీ ఆడు బండి ఎక్కమంటే ఎక్కేసి వచ్చేసిందంట. ఇక్కడికి దేబెట్టాడు అంటండి. అప్పుడన్నా ఇప్పుడు ఫోన్ చేయాలి కదండి బాబు, మాకు ఫోన్ చేయలేదండి. అలా 2 ట్రిప్పులు చేసాడంటండి. 2 ట్రిప్పులు చేసినప్పుడు అన్న 2 ట్రిప్పులు అన్న అమ్మాయి ఇలాగ అంటున్నాడు పలానా అతను ఇలాగ తాత అంట. ఆ తాత ఏ తాత చూసుకోండి. ఇక్కడ రావడం అయితే పిల్లకాడకి ఓ రోజు వాళ్ళ నాన్నమ్మ వచ్చింది, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముగ్గురు, ఓ అన్నగారు
నలుగురు వస్తున్నారు కానీ మా కాడికి కవులు రాలేదు. అలాంటిదప్పుడు ఈ పిల్లడు ఎందుకైతే ఎలాగా మాట్లాడుతున్నాడో మరి వచ్చి మీరు చూసుకోండి అని మాకు ఫోన్ చేయాలి కదండి. చేయలేదండి, మాకు తెలియలేదండి. ఈ అందరు కూడా టీవీలకి ఇచ్చేసి ఇలాగ బస్సాలకి ఇచ్చేసి అన్నీ చేసేస్తే మేము ఏం చేయాలండి? అప్పుడు మాట్లాడుకుంటే ఇంక మా అబ్బాయి ఇది అలాగే తండ్రి మాకు తెలియకుండా ఈ మనిషి ఇలా చేసింది, ఈ మనిషి ఎంతమందికి ఎలాగే తార్చుకుంటుందో, ఎంతమందికి ఎలాగే పంపుతుందో అలాగే నా గుండు కొట్టుకోను బాబు. నేను రాత్రి ఆయన పట్టుకొని ఆ స్టేషన్కి వేసేస్తే ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి వేసేసారండి బాబు. అని చూడండి అంత కథ నేర్పుతున్నారు వీళ్ళు. ఏం చేయను బాబయ్య, మేము చూస్తే లేని వాళ్ళు మేము అడుక్కొని తిని వాళ్ళమి. దాని తాత చూస్తే బండి మీద ఉంటాడండి, అడుక్కుంటాడు, కాళ్ళు లేవు చేతులు లేవు. అలాంటి తాత అంటే వీళ్ళు నమ్మేసి ఆ పిల్లని దేబేడేసారంటే ఇలాగ ఎంతమంది దేబెడతారు చెప్పండి.